అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. మీలో ఎవరికి షుగర్ వ్యాధి తొందరగా వస్తుంది, ఆ షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలేంటి, అది రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, దీన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, ఎవరికి ఎక్కువగా వస్తుంది, ముందు హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్ ఉండాలి. అంటే ఏంటి, మదర్ తరఫున కానీ ఫాదర్ తరఫున కానీ ఎవరికో ఒకరికి షుగర్ వ్యాధి ఉంటే అది సంతానానికి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి సంతానానికి ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే పుట్టిన సంతానంలో అందరికీ షుగర్ రావాలనేటువంటి రూల్ ఏం లేదు. అయితే ఎవరికి వస్తుంది అంటే ఎవరికైతే లివర్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి షుగర్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఏంటి, జాండీస్ అయితేనో, అంటే కొంతమందికి పుటకలో జాండీస్ అవుతుంది, లేదు ఎప్పుడోకప్పుడు లైఫ్ టైంలో జాండీస్ అవుతుంది. రెండవది ఏంటి, టైఫాయిడ్ వస్తాయి. టైఫాయిడ్ వస్తే దెబ్బతినేటువంటి ఆర్గాన్ ఏంటంటే లివర్, కాబట్టి లివర్ దెబ్బతింటుంది. కాబట్టి టైఫాయిడ్ వచ్చినటువంటి వాళ్ళకి కూడా షుగర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మూడవది ఏంటి, డ్రగ్ అబ్యూజ్, అంటే స్టెరాయిడ్స్ వాడటం. ఆస్తమాకి స్టెరాయిడ్స్ వాడతారు, అలాగే ఫిట్స్కి స్టెరాయిడ్స్ వాడతారు, అలాగే సోరియాసిస్లో స్టెరాయిడ్స్ వాడతారు. ఈ మూడు వాడితే వాట్ ఎవర్ బి ది మెడిసిన్ యూజ్డ్ అగెన్స్ట్ లంగ్ ఆర్ బ్రెయిన్ షుడ్ యాక్ట్ ఆన్ లివర్. కాబట్టి లివర్ చెడిపోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి వస్తుంది. అదేవిధంగా సోరియాసిస్కి మందు కనుక వాడితే గ్యారంటీగా డెఫినెట్గా 100% లివర్ దెబ్బతింటుంది. కాబట్టి వీళ్ళల్లో కూడా షుగర్ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన దాన్ని డ్రగ్ అబ్యూజ్ అంటారు. డ్రగ్ అబ్యూజ్ మూలకంగా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎమిబియాసిస్. ఈ ఎమిబియాసిస్ ఎవరికైనా వస్తే, ఎక్కడన్నా వాటర్ కంటామినేషన్ మూలకంగా ఎమిబియాసిస్ వస్తుంది. ఇది వస్తే ఈ ఎఫెక్టెడ్ ఆర్గాన్ ఏంటయ్యా అంటే లివర్. కాబట్టి లివర్ దెబ్బతింటుంది. కాబట్టి వీళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. లివర్లో ప్రాబ్లం ఉండి వాళ్ళకి ఆట్లమ కనుక వస్తే డయాబెటీస్ ఇంకా తొందరగా రావడానికి అవకాశం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అయితే దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, దీన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చా అంటే పోస్ట్పోన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో దీని గురించి పెడతాను.